ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యం ఇచ్చి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరం 3వ నెల మరి 8వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతుంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, నన్ను బలపరచువాని యందు. మరి పౌలు గారి అనేకమైన సందర్భంలో ఆయన బలపరుచుకుంటూ వచ్చారు. కానీ ఈ రోజున నన్ను కూడా ఆయనే బలపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. బలహీనమైనటువంటి మనల్ని ఆయనే బలమైన అభిషేకంతో ముందుకు నడిపిస్తూ మరి ఆయన బలపరుస్తున్నటువంటి వాడిని. అందుచేత సమస్తమును కూడా మనము చేయగలగాలి, ఆయనలో మనం ఉండాలి. కాబట్టి సమస్తమును కూడా ఆయనతో మనం సాగుతున్నప్పుడు మనల్ని ఎంతగానో బలవంతులుగా ముందుకు సాగిస్తూ ఉంటాడు. మన పనులన్నిట్లు కూడా మనం బలపరిచి గొప్ప తండ్రి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశ్రయించండి. ప్రభాయేస్తునికి వందనాలు తండ్రి. ప్రతి బలహీనం బలపరిచి నీ అభిషేకంతో నింపండి. దేవానికి స్తోత్రాలు. భారతదేశాన్ని దీవించిన ఆశ్రయించిన తండ్రి. అవన బిడ్డలందరినీ కూడా దీవించిన ప్రభా. ఇదిగో తండ్రి యేసు 10th క్లాస్ పరీక్షలు రాయటానికి నైనా సిద్ధపడుతున్నారు. ఈ నెల 15వ తారీఖున ప్రభు జరగబోతుండగా తండ్రి బిడ్డలను బలపరుచుకొని తండ్రి నీ జ్ఞానాత్మ దయచేయండి. అలాగే ప్రభా మరి నైనా మరి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలు చదువుకుని ప్రభా మరి పరీక్షలు రాయడానికి రాస్తున్నారు. ప్రభా బిడ్డలు బలపరుచుకో తండ్రి. దేవా తండ్రి యేసు విదేశం బిడ్డలందరూ కూడా మంచి వంతులు పండి ప్రభా మా దేశ పాడి పండినంతని మీరు ఆశ్రయించండి తండ్రి. చదువుకునే బిడ్డలకు అందరికీ మంచి వంతులు పండి ప్రభా. ఇగో పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతులు నింపండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు కేసు గొడవలు అన్నీ కూడా కొట్టివేసి ప్రభా మరి నేను రక్షణ లేని రక్షణ దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. ప్రభా ఇదిగో తండ్రి గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమండలి వారు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమ దయచేయండి. తండ్రికి స్తోత్రాలు ప్రభు. మరి నాయన తండ్రి చేస్తే దైవ సేవకులు రాండులను అందరూ కూడా దీవించండి. వారి కుటుంబాలు బిడ్డలు సంఘాలను బలపరిచి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నమ్మని మాత్రం మహిమ తీర్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.